వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ నుంచి చూద్దాం. కొరసిపాడు మండలం పమిడిపాడు గ్రామంలో రాజపూడి వెళ్లే రహదారిలో గత ప్రభుత్వం హయాంలో జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు ఇచ్చారు. అయితే అవి ఆమోదయోగ్యంగా లేకపోవడంతో లబ్ధిదారులు ఎవరు అక్కడికి వెళ్లడానికి మొగ్గు చూపట్లేదు. అయితే ప్రస్తుతం ఆ కాలనీ చెట్లతో నిర్మానుషంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సరైన చోట ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లబ్ధిదారులు కోరారు. వేసవి కాలంలో చోరీలు అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తం వ్యవహరించాలని గిద్దలూరు అర్బన్ సురేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ సురేష్ వేసవి సెలవులు వచ్చిన నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తమ ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, నగదు ఉండకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ఇక ఆరుబయట నిద్రించేవారు బంగారు ఆభరణాలు మెడలో వేసుకుని నిద్రించవద్దని ప్రజలకు తెలిపారు. ఆటోలు, మినీ, టాటా ఏసీ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి హెచ్చరించారు. పాణ్యం మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న 25 ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను తీసుకువెళ్తే ప్రమాదంలో ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందన్నారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్గతమేనని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలో జనసేన నిర్వహించిన పెహల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లు వలస వెళ్లిపోయారని, అప్పటి నుంచి కాశ్మీర్ మండుతూనే ఉందన్నారు. కాశ్మీర్ భారత్లో భాగమే, ఎప్పటికీ అంతే అని స్పష్టం చేశారు. సత్యమేవ జయతే, ఇది భారతదేశపు ఆత్మ అని పవన్ వెల్లడించారు. ప్రభుత్వం తనకు కేటాయించిన భూములలో అనుమతి లేకుండా చెరువులు తవ్వుతున్నారని పెదపట్నం గ్రామస్తులు రెవెన్యూ అధికారులను నిలదీశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గత ప్రభుత్వం తమ పేరుతో భూ క్రమీకరణ చేసి ఇచ్చిన భూముల్లో కొందరు వ్యక్తులు ఎలాంటి సమాచారం లేకుండా చెరువులు తవ్వకాలు చేపట్టారు. ఈ పరిణామాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకొని తవ్వకాలను అడ్డుకున్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తనపై అక్రమంగా 14 కేసులు బుగ్గన ఫిర్యాదుతోనే నమోదయ్యాయని, ఇది రాజకీయం తప్ప ఇంకేమీ కాదని గుమ్మకొండ సర్పంచ్ టీడీపీ నేత దశరథ రామిరెడ్డి ఆరోపించారు. మద్యం కుంభకోణం లాంటి లావాదేవీలు మాజీ ఆర్థిక మంత్రికి తెలియకుండా ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. బుగ్గన ఎటువంటి అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రోగుల పట్ల, ముఖ్యంగా చిన్నారుల పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలోని ప్రతి వార్డును సందర్శించి ఆయా వార్డుల్లో ఉన్న రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల వార్డులు, డయాలసిస్ వార్డును సందర్శించారు. అద్దంకిలోని ఒంగోలు రోడ్డు నందు ఎన్ఎస్పీ ఆవరణ నందు నూతన సబ్ స్టేషన్ల శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని విద్యుత్ ఈఈ మస్తాన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని భూమి పూజ చేశారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. కడప జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సమ్మర్ క్యాంపు 2వ రోజున జిరాఫీ చెస్, పర్యావరణ పరిరక్షణ మీద తరగతులు నిర్వహించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ భారతి జిరాఫీ చెస్ ఆడటంలో మెలకువలు నేర్పించారు. చదరంగం ఆడటం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, సమస్య పరిష్కారం నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. జ్ఞాన విజ్ఞాన వేదిక నాయకులు దేవదత్తం మొక్కలు పెంపడం వల్ల పర్యావరణంలో జరిగే మార్పులు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులకు తోడు చిరు జల్లులు కురవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రహదారులు, కళ్లల్లో ఆరబెట్టుకున్న ధాన్యాన్ని తడవకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పలువురు రైతులు ధాన్యం బస్తాలు తడవకుండా ఉండేందుకు వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించుకున్నారు.